హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేస్తే అభిమానులకు ప్రేక్షకులకు మామూలు కిక్ ఉండదు. త్వరలో విడుదల కాబోతున్న పాన్ ఇండియా మూవీ దేవర అలాంటి కిక్కే ఇవ్వబోతుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర సెప్టెంబర్ 27న థియేటర్స్ లో అడుగు పెట్టనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సాంగ్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ సినీ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. దేవర చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్లో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ మహేష్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉంటారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివతోనూ మహేష్ కి మంచి బాండింగ్ ఉంది. వీరి కలయికలో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ కొరటాలతో ఉన్న అనుబంధంతోనే దేవరాలో గెస్ట్ రోల్ అనగానే మహేష్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చేసినట్లు టాక్. ఎన్టీఆర్ మహేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఎదురు చూసేవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు దేవర రూపంలో వారి కోరిక నెరవేరనుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమేంతో తెలియదు, కానీ నిజమైతే మాత్రం మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే మహేష్ తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల కావడానికి కనీసం 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడానికి అంతకాలం ఎదురు చూడాలా అనే నిరాశ మహేష్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే ఇప్పుడు దేవర రూపంలో మహేష్ కాసేపు స్క్రీన్ మీద కనిపించిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు అనడంలో సందేహం లేదు.